ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో పేద మధ్యతరగతి వర్గాల జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయి. దీనికి సాక్ష్యంగా నిలుస్తోంది ఎస్బీఐ రీసెర్చ్ విడుదల చేసిన నివేదిక. గత 3 ఏళ్లలో ఏపీలో ఆదాయ పన్ను చెల్లించే వారి సంఖ్య రికార్డు స్థాయిలో 18 లక్షలకు పెరిగింది. అంటే కొత్తగా ఆదాయపు పన్ను చెల్లించేవారు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే భారీ స్థాయిలో పెరిగినట్టు నివేదిక చెబుతోంది. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజల ఆదాయం భారీగా పెరగడమే ఇందుకు కారణంగా చెబుతోంది ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక. గత 3 సంవత్సరాల్లో ప్రజల ఆదాయం భారీగా పెరగడమే ఇందుకు కారణమని ఈ నివేదిక వెల్లడించింది. తక్కువ ఆదాయం ఉన్నవారు మధ్యతరగతిలోకి, మధ్యతరగతిలో ఉన్నవారు ఎగువ మధ్యతరగతి ఆదాయం ఉన్న స్లాబ్స్లోకి వెళ్తున్నారని నివేదిక చెబుతోంది. ఓవరాల్గా 2014లో మధ్యతరగతి సరాసరి ఆదాయం 4.4 లక్షలు ఉండగా ఇది 2023 నాటికి 13 లక్షలకు పెరిగినట్టు ఎస్బీఐ రీసెర్చ్ రిపోర్ట్ తెలిపింది. అలాగే అభివృద్ధి కనుక కొనసాగితే 2047 నాటికి సగటు ఆదాయం 49.7 లక్షలకు చేరుతుందని అంచనా. గత 10 సంవత్సరాల్లో 5 లక్షల ఆదాయం కేటగిరీ నుంచి 10 లక్షల రూపాయల ఆదాయం కేటగిరీలో పన్ను చెల్లించేవారు 8.1% పెరిగారు. ఇక 10 లక్షల రూపాయల ఆదాయ కేటగిరీ నుంచి 20 లక్షల ఆదాయ కేటగిరీకి వెళ్లిన వారు 3.8%గా ఉన్నారు. కోటికి పైగా ఆదాయం కేటగిరీలో 0.02% పెరిగారని ఎస్బీఐ నివేదికలో తెలిపింది. ఎస్బీఐ రీసెర్చ్ నివేదికలో ఏముంది? ఆంధ్రప్రదేశ్లో ఈ ఆదాయ పన్ను దాఖలు చేసిన వారి సంఖ్య ఎందుకు గణనీయంగా పెరుగుతోంది? ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు సంబంధించి ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక ఏం చెప్పింది? పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్. ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, చెప్పండి, ఏముంది ఎస్బీఐ రీసెర్చ్ నివేదికలో? ఈ ఆదాయ పెంపు అనేది ఎలా పనిచేస్తోంది? ఖచ్చితంగా అంటే ఏపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలతోటి, ముఖ్యంగా నవరత్నాలతోటి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని చెప్పడానికి ఇదొక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏపీలో మధ్యతరగతి నుంచి దిగువ మధ్యతరగతి లాంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కేటగిరీలోకి వచ్చారు. అంటే ఓవరాల్గా మనం దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే అన్ని రాష్ట్రాలతో పోలిస్తే ఈసారి కొత్తగా అంటే 20 నుంచి 23 మధ్యకాలంలో దాదాపుగా 18 లక్షల మంది కొత్తగా ఇన్కమ్ ట్యాక్స్ పేయర్ యాడ్ అయ్యారు. అంటే ఖచ్చితంగా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. అంటే ఇన్కమ్ ట్యాక్స్ రావడంలోకి వచ్చారంటే వాళ్ళ ఆదాయ ప్రమాణాలు పెరిగాయి, వాళ్ళ జీతాలు పెరిగాయి, లేదా వాళ్ళు చేసే చిన్న చిన్న ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి వాళ్ళ జీతాలు పెరగడం వల్ల ఎక్కువ మంది వచ్చారన్నటువంటి ఒక నివేదిక విడుదల చేసింది. అంటే మనం పదే చూస్తున్నాం చాలా వరకు. అంటే పచ్చ మీడియాలో చూసినట్లయితే ఆదాయాలు పెరగలేదు, కొంతమందికి మాత్రమే సంక్షేమ పథకాలు అందుతున్నాయి, అభివృద్ధి అనేది జరగలేదు అని చెప్తున్నటువంటి పచ్చ మీడియాకు ఇదొక ప్రూఫ్ కింద చెప్పుకోవచ్చు, ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. సో ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక అనేది ఎవ్రీ 3 ఇయర్స్కి ఒకసారి ఒక రిపోర్ట్ ఇస్తుంది. అంటే ప్రజల ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించినటువంటి రిటర్న్ సంబంధించి ఇది రెండో నివేదిక అని చెప్పుకోవచ్చు. 2020 నుంచి 2023 మధ్య జరిగినటువంటి దాంట్లో ఒకసారి చూద్దాం. అంటే ఓవరాల్గా మీరు చదివినట్టుగా, అంటే మీరు చెప్పినట్టుగా 2014లో మధ్యతరగతి వర్గానికి సంబంధించినటువంటి సరాసరి ఆదాయం కేవలం 4.4 లక్షలుగానే ఉండేది. ఇప్పుడు అది 2023 అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత 2023లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా 13 లక్షలకు పెరిగినట్టుగా చెప్తోంది. అంటే ఎంత మేర వ్యత్యాసం ఉందనేది దీన్ని బట్టి చూసుకోవచ్చు, ఎంత ఇంప్రూవ్ అయింది వాళ్ళ ఆదాయాలు అనేవి దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతోంది. ఇక 2020 నాటికి టార్గెట్ పెట్టుకుంటే ఆల్మోస్ట్ 49.7 లక్షలకు పెరుగుతుంది సరాసరి ఆదాయం అని చెప్తున్నారు. ఈ 3 సంవత్సరాల్లో అంటే 2020 నుంచి 2023 మధ్య కాలంలో చూసుకున్నట్లయితే ఆదాయం అంటే 10 లక్షల నుంచి 5 లక్షల నుంచి 10 లక్షల కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ సంఖ్య అనేది పన్ను చెల్లించేటువంటి దాంట్లో 8.1% పెరిగింది. అదేవిధంగా 10 లక్షలకు నుంచి 20 లక్షల కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళు 3.8%, అదేవిధంగా కోటి పైగా ఉన్నటువంటి ఆదాయం కూడా 0.02% పెరిగింది. సో దీన్ని బట్టి చెప్పొచ్చు ఎంత మేర ఇంప్రూవ్ అవుతుంది, ఎంత మేర ఆదాయాలు పెరుగుతున్నాయని. ఎస్పెషల్గా ఏపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఎంఎస్ఎంఈలకు సంబంధించి ఏదైతే వాళ్ళకి ఇప్పటిదాకా బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలన్నీ చెల్లించారు. తర్వాత ఇంకోవైపు కొత్తగా క్లస్టర్స్ని 28 కొత్త క్లస్టర్స్ని ఏర్పాటు చేయడం ద్వారా దాదాపుగా 6.6 లక్షల ఎంఎస్ఎంఈలు కొత్తగా వచ్చాయి. సో వీటి వల్ల కూడా మెజారిటీ ఆఫ్ పీపుల్ ఆదాయం పెరిగింది అని రీసెర్చ్ నివేదిక తెలిపింది. సో అక్కడ ఉన్నటువంటి ఎంఎస్ఎంఈలకు చేయూతనివ్వడం వల్ల దాంట్లో పనిచేసేటువంటి వాళ్ళ ఆదాయ ప్రమాణాలు కూడా పెరిగాయని చెప్తోంది. అంటే ఇవన్నీ కూడా ఒకవైపు అభివృద్ధి పథంలో ఏపీ నడుస్తుందని ఒక ఇండికేషన్ ఇచ్చినట్టుగానే చూడొచ్చు బిందు. ఓకే రాజ్ కుమార్, థ్యాంక్ యూ.